బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మహాభిషేకం, అలంకరణ, మహాహారతి కార్యక్రమాలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం 5 గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి చెందిన తాజా సమాచారాన్ని బాసర ఆలయం నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రధానంగా ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచే అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. దాదాపు ఈరోజు ఒక్కటే రోజు 1,00,000 నుంచి 1,50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారనే అధికార యంత్రాంగం అంచనా వేసింది. ప్రధానంగా బాసర సన్నిధిలో 2 ప్రధాన పండుగలుగా భక్తులు ఎక్కువ ఉంటారు. ఒకటి నవరాత్రులు, శరన్నవరాత్రులు, రెండవది వసంత పంచమి. ఇది మూలా నక్షత్ర వేడుక. ఈరోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే అనుకున్న విధంగా భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందనేది భక్తుల అచంచల విశ్వాసం. దానికి అనుగుణంగానే ఈరోజు అమ్మవారి సన్నిధికి వేలాదిగా భక్తులు తరలించారు. అర్ధరాత్రి నుంచి అమ్మవారి సన్నిధికి చేరుకోవడానికి తరలి వస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా విధివిధిగా ఏర్పాటు చేసింది. కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. కానీ దాన్ని అంతా లెక్క చేయకుండా పిల్లలకి ఆ పలక బల్పం మీద ఓనమాలు దిద్దించి అమ్మ శ్రీకారం చుడితే ఒక భవిష్యత్ అంధకారం తొలగి విజ్ఞానము వినోదం కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. దాంట్లో భాగంగానే దక్షిణ భారతదేశంలో ఏకైక అమ్మవారి సరస్వతి ఆలయము ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోంచి కాకుండా కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం ఆనవాయితీ. చాలామంది ఇక్కడ మనతో పాటు భక్తులు ఉన్నారు. ఈరోజు అసలు విశిష్టత ఏంటన్నది ఆలయ ప్రధాన పూజారి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామీజీ వల్ల అమ్మవారి విశిష్టత ఏంటి ఈరోజు? శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. ఈ రోజున వసంత పంచమి, శ్రీ పంచమి అని అంటారు. మాఘమాసంలో వచ్చేటువంటి మొదటి 15 రోజుల్లో పంచమి రోజు ఏదైతే వస్తుందో ఆ రోజున విశేషంగా అమ్మవారు పుట్టినరోజు అని పరిగణిస్తారు. ఈ అమ్మవారి పుట్టినరోజున అమ్మవారు మూలా నక్షత్రము, శుభకరణము, శుభయోగ ముహూర్తమున ఈ అమ్మవారు జన్మించారు. కాబట్టి ఈ క్షేత్రంలో వ్యాస క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. వేదవ్యాసుల వారు ప్రతిరోజు గోదావరికి వెళ్ళి 3 పిడకల ఇసుక తీసుకువచ్చి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే రూపంలో ఇక్కడ అమ్మవారిని స్థాపించారు. కాబట్టి ఈ క్షేత్రంలో చాలా మహత్యం ఉంది. విశేషంగా ఈరోజు వసంత పంచమి, శిశిర ఋతువు యందు చిగుర్లు ఏ విధంగా వస్తాయో ఆ ప్రకారంగా అమ్మవారు మనందరికీ కూడా సౌభాగ్యం కలగాలి, ధనము, ధాన్యము, సంతతి, ఐరారోగ్యాలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా చిన్నారులకి వసంత పంచమి రోజున ఎవరైతే అక్షర శ్రీకారం చేస్తారో వారి చిన్నారులు మేధావులై ఉన్నత చదువులు అభ్యసించి మేధావులు అవుతారనే నమ్మకంతోనే ఇక్కడ బాసవారి అమ్మవారి సన్నిధిలో వచ్చి భక్తులు అధిక సంఖ్యలో ఈరోజు అక్షర శ్రీకారం చేస్తుంటారు. ఇది ఆలయ ప్రధాన ఆలయ ఉద్దేశం. అంటే ఈరోజు ఏం చేస్తే ఏమవుతుందనేది ఆయన సవివరంగా వివరించారు. ఇక్కడ భక్తులు కూడా చాలామంది ఉన్నారు. చెప్పు, మీరు ఈరోజు మీ పాపకు అక్షరాభ్యాసం చేయడంలో అసలు ఉద్దేశం ఏంటి? జ్ఞాన సరస్వతి పుట్టినరోజు అయినటువంటి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన దక్షిణ దేశంలో ఒకే ఒక్క సరస్వతి టెంపుల్ అయినటువంటి బాసర పుణ్యక్షేత్రంలో మా పాపకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఇక్కడ భక్తులు చాలా మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం బాగా ఏర్పాట్లు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి, ఏం జరిగింది, ఏం వచ్చింది ఇక్కడికి? ఇవాళ దర్శనం చేసుకొని అక్షర శ్రీకారం చుట్టడంలో ఏమనుకుంటున్నారు? సరస్వతి మాత పుట్టినరోజున వసంత పంచమి రోజైన విశిష్టమైన రోజైన మా పాపకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు అనుకున్న ఏమన్నా జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చి మొక్కుకోవడం? చాలా జరిగాయి. ఇక్కడికి వచ్చి నాకు జాబ్ వచ్చింది, ఇంకా రీసెంట్గా వచ్చింది. మా పాప కూడా మంచిగా చదువుకోవాలి అని దేవిని కోరుకున్నాము. ఇది ఒక భక్తురాలి తన్మయత్వం పొందిన ఆనందం.
అంటే ఇక్కడికి రావడం ద్వారా అన్నీ అనుకున్నట్టుగా జరుగుతుందని ఆనందం ఆమెలో వ్యక్తమవుతుంది. పైగా ఈ సందర్భంగా అక్షరాభ్యాసం చేస్తే పిల్లల భవిష్యత్తు జరుగుతుందనేది భావన కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. పలకా బల్పం పెట్టి చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడికి రావడం? హైదరాబాద్ నుంచి వచ్చామండి. అక్షరాభ్యాసం చేశాము, చాలా సంతోషంగా ఉంది. ఫీలింగ్ బ్లెస్డ్ అండి. ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక భక్తుని ఆనందం. మొత్తం మీద ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఒక అమితానందం కనిపిస్తుంది. పైగా ఈరోజు బాసర అక్షర బాసరగా మారిపోయింది. దాదాపు 1,50,000 మంది భక్తులు వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. ఆ భక్తుల తాకిడి పెరగడంతో కొంత అసౌకర్యం కూడా కలుగుతుంది. అధికార యంత్రాంగం పూర్తిగా దాని మీద చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తుంది. బాసర రైల్వే స్టేషన్ నుంచి బాసర బస్టాప్ నుంచి రోడ్లను పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను కూడా మళ్లించే ప్రయత్నం జరుగుతున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇటు భక్తుల సందర్భంలో కూడా మహిళలు పురుషులని పోలీసుల రంగంలోకి దించి భక్తులకు అసౌకర్యం కలగకుండా యంత్రాంగం అయితే కృషి చేస్తుంది. మొత్తం మీద బాసర అక్షర బాసరగా మారింది. ఇది బాసరలోని తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.